శ్రీ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు మ్యాథ్మెటిక్స్లో భాగంగా ఒకటి దీర్ఘవృత్తము. నేను చెప్పాను, అయినా మళ్ళీ ఇంకోసారి చెప్తాను. దీర్ఘవృత్తం అనేటువంటిది ఎలా ఉందంట. దీర్ఘవృత్తం ఎలా ఉంది, ఎలా ఉన్న వృత్తం ఎలా ఉంది. ఈ బిందువు ఏ, ఈ బిందువు బి, ఇది పైకి. ఈ దీర్ఘవృత్తం అనేది ఇది ఎలిప్స్ అనుకోండి. ఇది ఎలిప్స్. దీర్ఘవృత్తం అంటే ఎలిప్స్. ఈ ఎలిప్స్ అనేటువంటిది దీర్ఘవృత్త వైశాల్యము. ఇప్పుడు ఫార్ములాలు తెలిసిన తర్వాత వాల్యూస్ మీకై మీరు ఏదో ఒకటి అనుకొని ఫార్ములా ట్రై చేస్తే అవి జీవితంలో మర్చిపోరు. అవి ప్రతి లాస్ట్ దాకా మ్యాథమెటిక్స్ చదవాలనుకున్న లాస్ట్ దాకా ఉపయోగపడతాయి. వైశాల్యం ఏ = π AB. పై అంటే వాల్యూ తెలుసు కదా, 22/7. 22/7 అనేది పై మ్యాథమెటిక్స్లో. ఏ అనేది ఏంటి, ఇది వచ్చేసి ఏ, ఇది వచ్చేసి ఏ బి. పై ఏబి అనేది ఇది అర్ధవృత్త వైశాల్యం వస్తుంది, అయితే దీర్ఘవృత్త వైశాల్యం వస్తుంది. అదేవిధంగా దీర్ఘవృత్త చుట్టుకొలత, దీర్ఘవృత్త వైశాల్యము, దీర్ఘవృత్త చుట్టుకొలత. ఇప్పుడు మనం దీర్ఘవృత్తం చెప్తున్నాం కాబట్టి చుట్టుకొలత దేనికి, దీర్ఘవృత్తం చుట్టుకొలత. వైశాల్యాన్ని ఏతో చూపిస్తాం, చుట్టుకొలతని పీతో చూపిస్తాం. చుట్టుకొలత P = 5 √2 A² + B². అంటే వైశాల్యం ఏ అనేది ∅AB, చుట్టుకొలత P = √2 A² + B². ఇప్పుడు ఘన పదార్థ ఇది అయిపోయింది. అంతటా గతంలో చెప్పిన వీడియోల ప్రకారం ట్రెపిజియం నుంచి 14 అయిపోయింది. ఇది దీర్ఘవృత్తం అనేది 14 అయిపోయినాయి. ట్రెపిజాయిడ్లో అంటే మనం క్షేత్రగణితంలో 14 గురించి, క్షేత్రగణితం 14 వీడియోలు మనం తీసాం. అంటే 14 టాపిక్స్ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఘన పదార్థాలు, ఘన పరిమాణము. నెక్స్ట్ వచ్చేసి ఘన పదార్థాలు, ఘన పరిమాణం. ఘన పదార్థాలు, ఘన పరిమాణం. ఘన పదార్థాలు, ఘన పరిమాణం అనే టాపిక్ తీసుకున్నాం. ఈ ఘన పదార్థాలు, ఘన పరిమాణం అనేటువంటిది ఘనము యొక్క భుజము అయినా, ఇప్పుడు ఇక్కడ ఘనం ఎలా తీసుకుందాం, ఎలా ఉంది. ఎలా ఉంది అంటే ఘనం ఎలా గీసుకోవాలో చెప్తా ఉన్నా. ఎలా ఉంది
చూడండి, ఇది ఒక గణం, ఇది ఇది ఒక గణం. ఈ గణాన్ని ఇది ఏ, ఈ ఘనం అనేటువంటిది ఇది ఏ, ఇది కూడా ఏ, ఇది కూడా ఏ. ఈ విధంగా బిందువులు ఏ ఏ అని ఉన్నాయి ఈ భుజాలు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ ఘనం యొక్క ఘన పరిమాణము. ఇప్పుడు ఘనము భుజము, ఘనము భుజము, వీటిలో ఘనము భుజం ఏది? ఈక్వల్ ఏ అనుకునినా, ఏ అనుకుంటే ఘనము భుజం అనేది ఏ అనుకుంటే. నెంబర్ 2 ఘన పరిమాణము, ఘన భుజం ఏ అయితే ఘన పరిమాణము, ఘన పరిమాణము, ఘనము యొక్క ఘన భుజము ఏ, ఘనము యొక్క ఘన పరిమాణము ఏమవుతుంది? ఘన పరిమాణము 1 2 3, ఘనం అంటే 3 భుజాలు, అప్పుడు ఈక్వల్ ఏ క్యూబ్డ్. ఏమవుతుంది? ఘనము యొక్క ఘన పరిమాణం ఎంతంటే ఏ క్యూబ్డ్. సంపూర్ణ తల వైశాల్యము, సంపూర్ణ తల వైశాల్యము దేనికి? మనం ఘనం గురించి చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఘనము యొక్క సంపూర్ణ తల వైశాల్యము. సంపూర్ణ తల వైశాల్యం అంటే ఘనంకి 6 భుజాలు తీసుకోవాలి. ఇప్పుడు మామూలు ఓన్లీ ఘనపారం అయితే 3 భుజాలు తీసుకున్నాం, అప్పుడు ఈ 3 కూడా వస్తాయి. 1 2 3, ఈ 3 ఎంత అవుతాయి? 6 అవుతాయి. అప్పుడు సంపూర్ణ తల ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 6, 6 భుజాలు తీసుకున్నాం. అప్పుడు 6 భుజాలు తీసుకున్నప్పుడు ఏ స్క్వేర్. ఇక్కడ 3 భుజాలు తీసుకున్నప్పుడు ఏ క్యూబ్డ్ అన్నాము. ఇక్కడ 6 భుజాలు తీసుకుంటే 6a స్క్వేర్. 6ని తో 2 భుజము ఇంటూ భుజాన్ని కానీ మల్టిప్లికేషన్ చేస్తే సంపూర్ణ తల వైశాల్యం వస్తుంది. ప్రక్క తల వైశాల్యము, సంపూర్ణ తల వైశాల్యం వచ్చేసింది. ప్రక్క తల వైశాల్యము ఘనం యొక్క ప్రక్క తల వైశాల్యము. ప్రక్క తల వైశాల్యం అంటే విధంగా 4 తీసుకుంటాం. ప్రక్క తలల యొక్క వైశాల్యం 4 తీసుకుంటాం. 4 భుజాలు, 4 ఇంటూ ఏ ఈక్వల్ టు 4a. పక్కన ఉండేటువంటి 4 భుజాలు తీసుకున్నాం కాబట్టి 1 2 3 4, 1 ఈ పక్క ఎదురు, 1 2 3 అంటే పక్క 1 2 4 పక్క ఎదురు కాకుండా పక్క తీసుకుంటే 4 భుజాలు, మొత్తం 6 కర్ణాలతోటి. కర్ణాలు కాకుండా పక్క నుండి 4 కాబట్టి 4 తీసుకున్నాం. అదేవిధంగా కారణము ఏమి? ఘనమే. ఘనము యొక్క ప్రక్కతల వైశాల్యము, ఘనము యొక్క సంపూర్ణ తల వైశాల్యము, ఘనము యొక్క ఘన పరిమాణము, ఘనము యొక్క భుజము అంటే ఇన్ని వస్తాయి ఒక ఘనానికి. ఇవన్నీ నేర్చుకుంటే మీకు ముందు ఈ ఘనాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క టాపిక్ వచ్చింది. అదేవిధంగా కారణము, కర్ణము, ఘనము యొక్క కర్ణము √3 x, √3x భుజము, √3x భుజము ఈక్వల్ టు
√3 అనేది 3 భుజాలు. √3 ఇంటూ ఎక్స్ ఎక్స్ భుజం √3a. ఎక్స్ భుజం అనేది ఏ కాబట్టి √3a. √3x భుజము √3a. ఘనము యొక్క భుజము లేదా అంచు. ఘనము యొక్క భుజం అంటే ఏ అనుకున్నాము, కానీ ఘనము కానీ భుజం కానీ అంచు. ఘనము యొక్క భుజము అంచు. ఘనము యొక్క భుజము లేక అంచు = 3√3 ఇంటూ 3 ఘన పరిమాణము. అంటే √3 ఘన పరిమాణం. అంటే ఒక ఘనం యొక్క అంచు కానీ భుజం కానీ కనుక్కోవాలంటే 3 ఘన పరిమాణం. ఘన పరిమాణం మనకు ఎలా వస్తుంది? మనం ఘన పరిమాణం కనుక్కోవాలి. ఘన పరిమాణం a క్యూబుడు. ఈ a క్యూబుడు ఘన పరిమాణం కాబట్టి ఈ భుజం కనుక్కోవాలంటే ఘన పరిమాణం యొక్క భుజం లేదా అంచు కనుక్కోవాలంటే అప్పుడు 3 ఘన పరిమాణం. ఆ విధంగా వేసుకుంటే ఘనం యొక్క మిగిలిన వాటి గురించి కూడా మిగిలిన వాటి అంటే దీర్ఘఘనం ఉంది, గుల్లస్తూపం ఉంది, అదేవిధంగా శంకుచ ఉంది. ఈ విధంగా దీర్ఘఘనము ఇందులో చూసుకుందాం. ఘనం యొక్క భుజములే అంచు 3 చూసుకోండి. 3 ఘన పరిమాణము. దీర్ఘఘనము తర్వాత దీర్ఘఘనము. ఈ దీర్ఘఘనము యొక్క పొడవుని ఇప్పుడు ఏం చేస్తాము? ఎల్ అనుకుంటాం. దీర్ఘఘన పొడవు ఎల్. వెడల్పు దీర్ఘఘనము వెడల్పు బి. ఎత్తు అంటే ఆల్రెడీ ఘనం గురించి అన్ని చెప్పుకుంటూ వచ్చాము. అందులో దీర్ఘఘనము ఒకటి, దీర్ఘఘనము. దీర్ఘఘనం ఎత్తు ఏమవుతుంది? హెచ్. దీర్ఘఘనం ఎత్తు హెచ్. అదే ఘన పరిమాణం ఎంత అవుతుంటే దీర్ఘఘనం ఘన పరిమాణము పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. అదేవిధంగా పొడవు ఎల్ ఘన పరిమాణము బై పొడవు ఎల్ ఘన పరిమాణం బై వెడల్పు ఇంటూ ఎత్తు. వెడల్పు అంటే ఇంకా ఘనము అనేటువంటిది పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు కాబట్టి ఇప్పుడు పొడవును కనుక్కోవాలంటే ఈ ఘన పరిమాణము బై ఈ వెడల్పు ఇంటూ ఎత్తు. చూడండి, ఇంకా ఈ 3 తిరుక్కుంటూ వస్తాయి. ఈ ఘన పరిమాణం మనకు తెలిస్తే ఫార్ములా పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అనేది. వీళ్ళు పొడవు కావాలన్నా, వెడల్పు కావాలన్నా, ఎత్తు కావాలన్నా ఘన పరిమాణం కదా. ఈ 4 ఏ ఒకటి అడిగినా కూడా వెడల్పు లాగానే మనం తిప్పి చూసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. మిగిలిన తర్వాత వీడియోలు చెప్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.